నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనిండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనిండే వంటలో నేనైతే చిలకడ దుంప ఎలా ఉడకపెట్టుకోవాలో చూపించానండి. అంటే నేనైతే ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా ఉడికిచ్చాను. సో మరి ఇది ఎలా ఈజీగా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటాయండి. చూద్దామా మరి ఎలా చేయాలో ఇది. సో ముందుగా ఫ్రెండ్స్, నేనైతే చిలకడ దుంపల్ని ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు నానబెట్టి ఉంచానండి. ఎందుకంటే ఇవి మనకి భూమిలో నుంచి వస్తాయి కాబట్టి దాంట్లో మట్టి అయితే ఉంటుందండి. సో ఇలా నానబెట్టుకోవడం వల్ల మట్టి అంతా కూడా ఈజీగా పోతుందండి. సో ఇలా ఈ సైడ్స్కి ఉన్నదంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఏమైనా పుచ్చులు ఉన్నా సరే తీసేయండి. తీసేసి ముక్కలు మరీ పెద్దగా ఉంటే కట్ చేసుకోండి సగానికి. ఇలా శుభ్రం చేసుకున్న చిలకడ దుంపల్ని ఒక వడబుట్లోకి అయితే తీసుకున్నానండి నేను. సో ఇవి మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకోండి, లేదా తినేటప్పుడు మట్టిలాగా తగులుతుంది. సో ఇదంతా కూడా పుచ్చులు ఏమైనా ఉన్నా సరే తీసేసుకోండి. ఇప్పుడు నేను మందపు కడాయి అయితే తీసుకున్నానండి. కొంచెం గిన్నె మందపుది పెట్టండి. 1 స్పూన్ వరకు నేను నెయ్యి వేసానండి. చూడండి, ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు 1 స్పూన్ వరకు ఆయిల్ అయినా వేయచ్చు. బట్ నెయ్యికి వచ్చినంత టేస్ట్ ఆయిల్కి అయితే రాదండి. సో ఇలా గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకోండి నెయ్యి అంతా కూడా. ఇప్పుడు మనం ఇందాక శుభ్రం చేసి ఉంచుకున్న చిలకడ దుంపలు సో దీంట్లోకి అయితే వేద్దామండి. సో చిలకడ దుంపలు మరీ పెద్దగా ఉంటే కొద్దిగా కట్ చేసుకోండి మధ్యలోకి. సో ఇప్పుడు ఇవన్నీ అయితే వేసేసి ఇలా మొత్తం అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు నేనైతే కొద్దిగా బెల్లం వేసానండి. బెల్లము ఇలా కలుపుకొని వేసుకోండి. ఇప్పుడు మూత అయితే పెట్టేసి నేను వాటర్ వేసానండి ఈ మూత పైన. ఇవి మనకి ఆవిరికే ఉడికిపోతాయండి. కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్, బట్ తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా పెట్టి ఒక 15 నిమిషాల వరకు ఉడికించండి. ఇప్పుడు మూత అయితే తీసి మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. పైకి కిందకి ఇలా గిన్నెతోని ఇలా అనుకోండి, ఎందుకంటే ఒకవైపే ఉడికి ఉంటాయి. సో మిగతా వైపు కూడా ఉడకాలి కదండి. అందుకని ఒకసారి మధ్యలో మూత అయితే తీసి మొత్తం అన్నీ కూడా పైకి కిందకి ఇలా అనుకోండి. మనకైతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 50% వరకు ఉడికిపోయాయండి. సో నేను ఫస్ట్ 15 మినిట్స్లో నాకు 15% వరకు ఉడికిపోయాయి. మళ్ళీ ఒకసారి ఇలా అనుకొని మూత పెట్టేసి మరొక 15 నిమిషాల వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు మాత్రం ఫ్లేమ్ అంతా కూడా కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి. చూడండి, 15 మినిట్స్ అయితే అయిపోయిందండి. సో ఇంకా మనకి చిలకడ దుంపలు అయితే కంప్లీట్గా ఉడికిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఇవి ఉడికాయా లేదా మనం ఒక ఫోర్క్ తీసుకొని చూడండి, ఇలా అని చూడండి. సో మనకి చాలా స్మూత్గా ఫోర్క్ అనేది దాంట్లోకి దిగిపోతే ఉడికిపోయినట్టండి. సో ఇంకా మనం ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసి ఇవి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సో చూడండి, చిలకడ దుంప అయితే రెడీ అయిపోయిందండి. స్వీట్ పొటాటో మనమైతే ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా ఉడికించుకుందాము. కంప్లీట్గా నేతిలో ఉడికించామండి దీన్ని. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ మీరు ఏదైతే కొత్త వీడియో అప్డేట్ చేస్తే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో ఈ చిలకడ దుంపల్ని ఒక్కోసారి మీరు తోలు తీయకుండా అయినా తినేసేయచ్చండి. ఎందుకంటే మనం చాలా నీట్గా శుభ్రం చేసుకొని ఉడకపెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ మట్టి కూడా తగలదు. సో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, బాగా ఉడికిపోయింది కూడా. నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.